ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత స్వర్గీయ ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపంగా ఏనుగు వీధి రామాలయ కమిటీ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రామాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో కమిటీ సభ్యులు స్థానికులు పాల్గొని ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం ప్రజా సేవలను, కాపు సామాజిక వర్గం కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యలపై ఆయన చూపిన చిత్తశుద్ధి, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నీతి, నిజాయితీ, పట్టుదల, పౌరుషం, అనురాగం, ఆప్యాయత, నైతిక విలువలతో జీవించిన మీరు మమ్మల్ని విడిచి వెళ్లడం ఎంతో బాధాకరమని, మీరు లేని లోటు తీరనిదని, మీరు ఎక్కడ ఉన్నా మా హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారని, మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామని ఘన నివాళులర్పించారు. అలా చేసిన తర్వాత పాజులో పెట్టండి. మళ్ళీ మిగతా వాళ్ళు వెనక్కి కుడిపోయిన ఎదురుకు వస్తారు. జోహార్ ముద్రగడ పద్మనాభం గారికి, 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 జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారికి, జోహార్ ముద్రగడ పద్మనాభం గారికి. బాగానే ఉండాలి. చెప్పరా చెప్పు. జోహార్ ముద్రగడ పద్మనాభం గారికి, 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 జోహార్ ముద్రగడ పద్మనాభం గారికి,
రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక చీకట అంధకారంలో కూలిపోయినట్టుగా జరిగింది. ఎందుకంటే ఈరోజు మాజీ మంత్రి గారు మరియు ముద్రగడ పద్మనాభం గారి ఒక మరణం జీవించుకునే స్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దానికి కారణాలు ఏంటంటే మనకి రాష్ట్రం నలుగురు నుంచి ఈ వారం రోజులుగా ఆయన మృతి చెందిన దగ్గర నుంచి కూడా చాలామంది పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా ఆయనకి సంఘీభావం తెలపడం, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఆయన మృతికి సంతాపం తెలపడం కూడా చాలా మా కిర్లంపూడిలో కూడా చాలా ఇదిగా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు కిర్లంపూడి ఏనుగిరి సెంటర్లో మా యొక్క నాయకుల ఆధ్వర్యంలో ఆయనకి మృతికి సంతాపంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. చాలామంది రాజకీయ నాయకులు కులాలు అడ్డు పెట్టుకొని అడ్డు పెట్టుకొని పదవులు సంపాదించిన రాజకీయ నాయకులు చూస్తున్నాం మనం. కానీ ఆయన చాలా పదవులని కులం కోసం పోరాడి ఎన్నో పదవులను ఎన్నో అవమానాలను భరించిన వ్యక్తి ఈరోజు ప్రజా పోరాట యోధుడు అని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం గారు మనలో లేకపోవడం మనకి తీవ్ర లోటుగా భావిస్తూ ఈరోజు కిర్లంపూడి ఏనుగిరి సెంటర్లో మా కిర్లంపూడి గ్రామ ప్రజలు అందరూ కలిసి ఆయనకి కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా సంఘీభావం తెలుపుకుంటున్నాం. జై ముద్రగడ, ముద్రగడ, ముద్రగడ అమరహే, ముద్రగడ అమరహే, జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ, ముద్రగడ అమరహే. మరి ఈరోజు మనందరి ప్రీతమ నాయకుడు దివంగత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు పరమావధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ముద్రగడ పద్మనాభం గారి గురించి ముఖ్యంగా చెప్పాలంటే కుల మత లింగ వర్గ భేదాలు లేకుండా అందరినీ చూసిన వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ఈరోజు నా చాలా కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా, నాకు అప్పట్లో అర్థం లేదు ఆయన చెప్పిన మాట. నా రక్తం ఎర్రగా ఉన్నంత వరకు పేదల గురించే పాటుపడతానని చెప్పారు. అంటే దానికి అర్థం నాకు చాలా రోజుల వరకు కూడా అర్థం లేదు. నా రక్తం ఎర్రగా ఉన్నంత వరకు అంటే ఏంటంటే ఆయన చనిపోయినంత వరకు కూడా నేను పేదల పాలిటే ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన ప్రజల పక్షానే ఉన్నారు. ఒక కాపు నాయకుడి కింద ఆయన ముద్ర వేసినప్పటికీ కూడా ఈరోజు మా కిర్లంపూడిని చూసుకుంటే ఆయన చుట్టూ ఉన్నవారు 100 మంది ఉంటే ఒక 30% వరకే వారి సామాజిక వర్గం ఉంటే ఉన్న 70% కూడా వివిధ సామాజిక వర్గం వారు ఉంటారనమాట. ఇది మొత్తం పద్మనాభం గారు అనేది ప్రజల మనిషి కనుక ఈరోజు అందరూ కూడా ఒక నిర్ణయం కూడా నాకు చెప్పడం జరిగింది. అలాగే అందరూ కూడా ఒకటి అనుకోవడం జరుగుతుంది. ఏదైతే పెద్దలు చిన్న పిల్లల నుంచి కూడా పెద్దల వరకు కూడా అందరినీ కూడా ముద్రగడ పద్మనాభం గారు గౌరవంగా అర్పించేవారు. ఆయన అభిమానాన్ని మేము అందరం మిస్ అయ్యాం. ఆయన యొక్క ఆప్యాయతని మేము అందరం కూడా మిస్ అయ్యాం. ఈరోజు చాలామంది చెప్తున్నారు పెద్దలు, మేమందరం కూడా కోరుకుంటున్నట్టు విషయం ఏంటంటే ఆయన చనిపోవడం మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో బాధపడడం విషయం మనందరికీ తెలిసిందే. అందరూ కోరిక మేరకు రాబోయే రోజుల్లో పెద్దలందరూ నాయకులందరూ ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ కాకినాడ జిల్లాని ముద్రగడ జిల్లా కింద మార్చవలసిందిగా అందరూ కోరుకుంటున్నారు. ఇదే అభిప్రాయం అందరూ వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఆయన చనిపోయారు కనుక ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఒక 2 నిమిషాల పాటు మనందరం కూడా మౌనం పాటిద్దాం. సరమయ్య ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.